హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సినిమా ఇండస్ట్రీలో కథలు చేతులు మారడం అనేది కామన్. ఒక హీరో చేయాల్సిన కథ వివిధ కారణాలతో మరో హీరో దగ్గరకు వెళ్ళడం ఇక్కడ తరచుగా జరుగుతూనే ఉంటుంది. అలా మహేష్ బాబు చేయాల్సిన ఒక సినిమా చివరకు అల్లు అర్జున్ దగ్గరకు వెళ్ళింది. అల్లు అర్జున్ హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమాల్లో రేసు గుర్రం ఒకటి. స్టైలిష్ డైరెక్టర్ సుందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్లో శృతి హాసన్ హీరోయిన్గా నటించింది. అలాగే కిక్షామ్ బన్నీ సోదరుడి పాత్రలో కనిపించారు. భోజ్పురి హీరో రవి కిషన్ విలన్గా యాక్ట్ చేశారు. వీరితో పాటు బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో మెరిశారు. బేబీ భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్పై నల్లమలపు శ్రీనివాస్, వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు. పక్కా యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమా 2014 ఏప్రిల్ 11న విడుదలై హిట్గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. అల్లు అర్జున్ బర్త్డేని పురస్కరించుకుని ఏప్రిల్ 8న ఈ బ్లాక్ బాస్టర్ మూవీని రిలీజ్ చేశారు. ఈ క్రమంలో రేసు గుర్రం సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. అదేంటంటే, రేసు గుర్రం సినిమాకు హీరోగా అల్లు అర్జున్ ఫస్ట్ చాయిస్ కాదు. ముందుగా ఈ కథకు సూపర్ స్టార్ మహేష్ బాబును దృష్టిలో పెట్టుకుని స్టైలిష్గా హీరో పాత్రను డిజైన్ చేశారట. మహేష్కు కథ కూడా వినిపించారట. సురేందర్ రెడ్డి కథకు మహేష్ కూడా బాగా ఇంప్రెస్ అయ్యాడట. అయితే అప్పటికే మహేష్ చేతిలో పలు సినిమాలు ఉన్నాయట. దీంతో రేసు గుర్రం సినిమాకు కాస్త టైం ఇవ్వాలని అడిగారట. అయితే సురేందర్ రెడ్డి మహేష్ బాబు బిజీ షెడ్యూల్ను గమనించి అదే కథను అల్లు అర్జున్కు వినిపించాడట. అప్పటికి మంచి మాస్ కథ కోసం వెయిట్ చేస్తున్న బన్నీకి రేసు గుర్రం కథ బాగా నచ్చింది. వెంటనే ఓకే చెప్పేశాడు. అలా రేసు గుర్రం సినిమా పట్టాలెక్కింది. ఈ సినిమాలో యాక్షన్, కామెడీ, బ్రదర్ సెంటిమెంట్ అన్నీ సమపాలలో బాగా పండాయి. రేసు గుర్రం సినిమాతోనే అల్లు అర్జున్ మొదటిసారి 50 కోట్ల క్లబ్లో చేరిపోయాడు. ఒకవేళ రేసు గుర్రం సినిమా మహేష్ బాబు చేసి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో తెలియదు. కానీ లక్కీ పాత్ర అల్లు అర్జున్కు పర్ఫెక్ట్గా సూట్ అయింది. అందుకే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగించింది. ఇది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే బన్నీ అండ్ మహేష్ ఇద్దరిలో మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.